బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. నవదీప్ గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఉప్పల్ వాళ్ళని, ఇద్దరం దమ్ముంటే డిబేట్లో కూర్చుని మాట్లాడదా, నువ్వేందో నేనేదో తెలుసుకుందాం. దమ్ముంటే నాకు బిగ్ బాస్ అంటే ఒక రెస్పెక్ట్, మా టీవీ అంటే నేను ఇండస్ట్రీ వల్ల రూపాయి తిన్నా, ఒప్పుకుంటా బరాబర్. ఈరోజు మా టీవీ యజమానికి ఒక విషయం చెప్తున్నాను. ఈ నవదీప్ అనే ఆయన బిందు మాధురిని దాంట్లోకి వెళ్ళి ప్లీజ్ దయచేసి శివబాలాజీ గారు బిగ్ బాస్ ఫస్ట్ విన్నరు, ఆయన మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు, మీరు అక్కడికి ఎడ్డు కదా ఇప్పుడు ప్రస్తుతానికి, అక్కడ నుంచి వీళ్ళకు కార్డు తీసేసేయండి. తెలుసు కదా, మహారాష్ట్ర కార్డు ఉంటుంది, ఓటే. అలాగే నాకు సారీ చెప్పించండి చాలు. ఇంత అన్నందుకైనా నేను చాలా బాధపడ్డా. నా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిండ్రు చాలు, కానీ చాలా బాధపడి ఏడ్చిన. నాకైతే ఇమీడియట్లీ వాళ్ళతో నాకు సారీ కావాలి. వాళ్ళిద్దరిని ఇండస్ట్రీకి వెళ్ళి తీసేయండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి. బిగ్ బాస్ నాగార్జున సార్, నిజంగా మీకు ఒక పేరు ఉంది, ఒక క్రేజ్ ఉంది. నాకు ఇప్పటికీ నాగార్జున మాట అంటే రెస్పెక్ట్, కానీ ఇలాంటి వాళ్ళని తీసేసి. నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆపరు, సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెటాకులు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయి వెళ్తా తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో అంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురి నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ బతుకు జడా ఛీ. నవదీపు, నువ్వు అంటున్నావు కదా సమాజానికి ఏం ఉపయోగపడతావు, నువ్వు బిగ్ బాస్ పంపిస్తాను. ఇంతవరకు వెళ్ళిన 150 మంది సమాజానికి ఏం ఉపయోగపడ్డారు? బిగ్ బాస్ కొన్ని వాళ్ళందరూ నేరాలు, బెట్టింగ్ యాప్లు మోసం చేసిన వాళ్ళు పోలేరా? నేను ఏం మోసం చేసినా, నేను ఎందుకు వద్దు? నాకు అధికారం లేదు చెప్పండి. ఒకటి ఇప్పటికైనా నాగార్జున సార్ అండ్ మా టీవీ ఎగ్జామ్ అని రఘు సార్ ఓనర్ గారు, ప్లీజ్ ఇప్పటికైనా నేను వస్తే రేటింగ్ వస్తుంది. నా వల్ల ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను బిగ్ బాస్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసము, ఫన్నీ కోసం, జనాన్ని నవ్వుపేయడానికి, ఇంకోటి నా ఫ్యామిలీ కోసం. నాకు దీనివల్ల ఉపయోగపడితే ఒక పేరు వస్తే రూపాయి వస్తాను ఆలోచనతో నేను ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేసుకుంటూ వచ్చాను. అవమానించడం కరెక్ట్ కాదు, అయిపోయింది. నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నాను. ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు, రఘు సార్ వరకు వెళ్తే ప్లీజ్ దయచేసి మా టీవీ వాళ్ళకి చెప్తున్నా, నాకు ఒక్క అవకాశం ఏంది, నేను ఏందో నిరూపించుకుంటాను. బిగ్ బాస్ కోసం నేను రేటింగ్ ఎంత వస్తుంది చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వేరు, ఉప్పల్ బాలు వేరే. నేను అందరిలాంటి ఇవ్వని కాదు. చదువుకున్న సంస్కారం ఉంది నాకు. మా అమ్మ నాయన నేర్పించిన గౌరవాన్ని నేను ఇప్పటివరకు తీయను కూడా. నవదీప్ అగ్ని పరీక్షకు ఎందుకు వస్తారంటే టాలెంట్ చూపించుకోవడానికి, మా ఎంటర్టైన్మెంట్ కోసం. ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే రూపాయి సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించి నాకు ఒక గుర్తింపు రావాలని ప్రతి మనిషి కోరుకుంటారు. చాలా మంది నాకన్నా నాలెడ్జ్, నాకన్నా తెలివి ఉన్న కూడా చాలా మంది కష్టపడుతున్నారు. అది అవకాశం వచ్చే వాళ్ళకే వస్తుంది. ఈరోజు నీకు వచ్చింది ఒక జడ్జి లాగా. నువ్వు ఆడ ఊకుని ఏం బీకుతున్నావు? సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగపడ్డది? ఇప్పుడు నువ్వేం చేసినావు అడుగుతున్నావు నన్ను. నువ్వేం చేసినావు నవదీప్? మాకు మాట్లాడానికి శాతగా కాదు. మీరు ఒక జడ్జెస్ కాబట్టి ఒక రెస్పెక్ట్గా అక్కడ మీరు అడిగే క్వశ్చన్లు నేను సమాధానం ఎందుకు చెప్పలేదు తెలుసా? నాకు ఒక గౌరవం ఉంది, ఆత్మగౌరవం. నేను ఇండస్ట్రీ వాళ్ళు తొలగిస్తారు. ఇండస్ట్రీ ఒక పేరు ఉంది, ఇండస్ట్రీ అన్నం పెడుతుంది మా అందరికీ. కాబట్టి ఇండస్ట్రీ వల్ల మీకు పేరు రావద్దని అనలేదు. నాకు రివర్స్, నేను అక్కడ కూర్చొని మీరేం బిక్తుర్రు, ఇప్పుడు బిగ్ బాస్ సమాధానానికి ఏం ఉపయోగపడ్డారు అని నేను అడిగేవాని క్వశ్చన్. ఎందుకు అడిగంటే మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి ఒక స్థానం ఇచ్చారు కాబట్టి అక్కడ అగ్ని పరీక్షలు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని అది చేసి ఒక రూమ్ లేసి 3 రోజులు నరకాన్ని చూపించుకుని మేము భరించాం. ఎందుకు తెలుసా? బిగ్ బాస్కి రావాలని.
100 రోజులు కాదు 200 రోజులైనా బిగ్ బాస్ ఉంటా, ఎదుర్కొనేంత దమ్ము ఉంది. మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి మీకు ఎదురు చెప్పొద్దు, ఎదురుగా మాట్లాడతాను. నేను మాట్లాడుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బిందు మాత్రం గారు మీరు మాట్లాడుతున్నారు, నవదీపుడు మాట్లాడు అప్పిజిత్ నాకు నీ జెనరేటివ్ నాకు నచ్చింది బాలు ఉప్పల్ బాల్ అని చెప్పి గ్రీన్ లేపుతుంటే చెవులో చెప్పి గ్రీన్ లేపకని చెప్పారు. మళ్ళీ ఫుల్ ఇన్సిడెంట్ పెట్టారు. నేను డాన్స్ చేసింది, నేను మాట్లాడింది, మీ దగ్గర వాదించింది అన్ని కట్ చేసింది ఎందుకే? ఓన్లీ నా ఏడ్చే బిట్టు కడకి నన్ను తిట్టింది పెట్టింది కదా. మిగతా మళ్ళీ నేనేం మాట్లాడిన అక్కడ నా టాలెంట్ అనేది నిరూపించుకున్నాను కదా. మరి అది మొత్తం ఫుల్ పెట్టలేదు, సిగ్గుంటే అది మొత్తం పెట్టిన అవదీప్ అప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిర్రు, నా ఫ్యాన్స్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మాటి వల్ల మాటిది కాబట్టి ఒక రెస్పెక్ట్గా నాగార్జున టేజ్ మీద సైలెంట్ ఉండా. లేకుంటేనా నాకు ఇండస్ట్రీ వల్ల ఉపయోగం లేదంటే నేను వీళ్ళని తిట్టేవాడిని. కానీ ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల అన్నం తింటున్నాను కాబట్టి ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను మాటికి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా నేను బిగ్ బాస్ తీసుకు